నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. మొన్న ఒక యాడ్‌లో చూసాను. నీ సిబిల్ స్కోర్ ఎంత అని అడిగారు. సిబిల్ స్కోర్ అంటే నాది చాలా తక్కువుంది. బిలో 200 పాయింట్స్ 150 ఈ రేంజ్‌లో ఉంది అంటే, సిబిల్ స్కోర్ పెంచుకోవటానికి నీకు ఒక యాప్ ఉంది తెలుసా అని చెప్పి ఒక యాప్ వచ్చింది. ఇదే సిబిల్ స్కోర్ ఇంకొక న్యూస్‌లో చూసాను. సిబిల్ స్కోర్ అది చాలా తక్కువ ఉందని మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది ఆ అమ్మాయి. అసలు ఈ సిబిల్ స్కోర్ అసలు ఎందుకు ఒక మనిషి మీద ఇంత ఇంపాక్ట్ పెంచుతుంది? దీని గురించి ఒక యాప్స్ కూడా వచ్చాయి ఈ సిబిల్ స్కోర్‌ని పెంచుకోవటానికి. అసలు ఏం జరుగుతుంది? ఈ సిబిల్ స్కోర్ మనిషి యొక్క మనుగడకి ఎలా ఉపయోగపడుతుంది? అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పడానికి అశోక్ గారు ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్. నమస్తే సార్. నమస్తే. సిబిల్ స్కోర్ మ్యారేజ్ క్యాన్సిల్స్ అయిపోవడం. సిబిల్ స్కోర్ తక్కువ ఉందా? పలానా యాప్ యూజ్ చేయి అనటం. అసలు ఈ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ ఏంటండి? అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిల్ స్కోర్ జనరల్ గా అయితే ఇది క్రెడిట్ స్కోర్ అన్నమాట. ఓకే. సో సిబిల్ అనేది ఒక కంపెనీ, ట్రాన్స్ యూనియన్ అనే కంపెనీ మనకి సిబిల్ రేటింగ్ ఇస్తుంది. ఇది జనరల్ గా క్రెడిట్ స్కోర్. ఓకే. సో సిబిల్ అనేది ఒక కంపెనీలో నేమ్, రిపోర్ట్ నేమ్ అన్నమాట. సో ఓకే. మనం అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనం దాన్ని సిబిల్ స్కోర్ అంటున్నాం. సో ఫస్ట్ అది. దాని తర్వాత సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి అంటే మీ ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం ఉంటుంది దాంట్లో. మీరు ఒక సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తే ఆర్ క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తే మీరు ఎప్పుడు లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, ఏ రోజు పేమెంట్ చేశారు, ఏ రోజు మీకు చెక్ బౌన్స్ అయింది, అలాగే మీరు ఎన్ని లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ సే మీరు అన్న మ్యారేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ పర్సన్కి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే అతను లోన్స్ తీసుకొని పే చేయలేకపోతున్నాడు అని, లేదు అంటే ఓవర్ బర్డెన్ అయిపోయాడు లోన్స్తో అనేసి. సో ఇప్పుడు ఒక మ్యారేజ్లో మనం ఒక అబ్బాయి ఉన్నాడంటే సో అతను ఇన్కమ్ శాలరీ మనకు తెలుస్తుంది, కానీ అతని వెనకాల ఉన్న లోన్స్ తెలియవు మనకి. ఇప్పుడు 1 lakh నెలకి 1 lakh ఎర్న్ చేసినా అతను వేరే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మల్టిపుల్ లోన్స్ చేసేసి ఉంటే ఇట్స్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ చేసుకున్న అమ్మాయి కూడా. సో ఎప్పుడైతే మనం క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసామో దాంట్లో మనకి అతను ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం అంటే వచ్చే సాలరీ కాదు ఇక మీదట నీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి అంటారు. రైట్. సో ఈ క్రెడిట్ స్కోర్ ని ఎలా డిసైడ్ చేస్తారు? సో క్రెడిట్ స్కోర్ జనరల్ గా మనకి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. జనరల్ గా క్రెడిట్ బ్యూరోస్ ఆర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అంటాం. ఓకే. సో ఈ కంపెనీస్ ఏంటి అంటే మన డేటాని గ్యాదర్ చేస్తాయి. మనం చూసుకుంటే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సిస్ కానీ ఎవ్రీ ఫ్రీక్వెంట్గా అంటే 15 daysకి ఒకసారి ఇన్ఫర్మేషన్ని క్రెడిట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. అంటే ఓకే ఈ కొత్త లోన్ అకౌంట్ ఓపెన్ అయింది, ఈ పర్సన్ నాకు ఈ పాన్ నెంబర్తో లోన్ అకౌంట్ ఓపెన్ చేశాడని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారు. సో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ చేసి సో ఎవ్రీ టైం వేరే బ్యాంక్కి మీరు లోన్కి వెళ్ళారు, సో ఈ లోన్కి వెళ్తే ఫస్ట్ ఈ పర్సన్కి ప్రీవియస్గా హిస్టరీ ఏమైనా ఉందా, లోన్స్ ఆల్రెడీ ఉన్నాయా. ఇప్పుడు ఎందుకంటే నేను లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఈఎంఐ కట్టగలిగారా లేదని చూడాలి. సో ఈఎంఐ కడుతున్నారంటే మీకు ఆల్రెడీ ఈఎంఐస్ ఉన్నాయా లేదో తెలుసుకోవాలి ఫస్ట్ అని. సో ఈఎంఐస్ ఉన్నాయా లేదనేది ఈ క్రెడిట్ కంపెనీస్ మన క్రెడిట్ రిపోర్ట్ ఇస్తాయి. సో ఆ రిపోర్ట్ బట్టి ఎన్ని లోన్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని క్లోజ్ అయ్యాయి, అసలు ప్రాపర్గా కట్టాడా లేదా ప్రీవియస్గా, సో కరెంట్ ఎంత ఈఎంఐ పే చేస్తున్నాడు ఎవ్రీ మంత్, సో మనం కూడా లోన్ ఇస్తే ఈఎంఐని పే చేయగలడా లేదా వచ్చే శాలరీతో అనేది వాళ్ళు అసెస్ చేస్తాయి అనమాట. సో ఇది ఒక వేర్ హౌస్ ఆఫ్ డేటా అనమాట. ప్రతి పర్సన్ యొక్క పాన్ నెంబర్ లింక్డ్ అన్ని లోన్ ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. మనం ఒక హాస్పిటల్కి వెళ్తే మన మెడికల్ హిస్టరీ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలాగే ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మనకి క్రెడిట్ స్కోర్ క్రెడిట్ బ్యూరోస్ ఆర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. ఓకే. మేజర్గా మనకి చూస్తే ట్రాన్స్ యూనియన్ సిబిల్ అనేది వైడ్లీ నోన్ కంపెనీ అనమాట. ఈ క్రెడిట్ హిస్టరీ అలాగే ఎప్పటి నుంచో ఉంది. సో అందుకు మనం సిబిల్ని ఎక్కువగా వాడతాం. అలాగే మనం ఇప్పుడు డిఫరెంట్ యాప్స్ క్రెడ్ అలాంటిలో చూస్తే మీకు ఎక్స్పీరియన్ రిపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే క్రిఫ్ హై మార్క్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ బిజినెస్ పర్పసెస్ బట్టి డిఫరెంట్ కంపెనీస్ డేటా యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అశోక్ గారు, క్రెడిట్ స్కోర్ ఓకే, మనం ఇచ్చిన లావాదేవీలు మనం ఎలా చేస్తున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అసలు పర్సన్ లోన్సే తీసుకోవట్లేదు అనుకోండి, అసలు లోన్స్ తీసుకోవట్లేదు, వచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాడు, అలాంటప్పుడు ఈ సిబిల్ స్కోర్ ఎలా వర్క్ చేస్తుంది? వాళ్ళకి అసలు సిబిల్ స్కోర్ అనేది జనరేట్ కాదు, క్రెడిట్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ప్రతి పర్సన్ కి ఒక ఫైల్ ఉంటుంది అనుకుంటే మీరు అసలు ఆ ఫైల్ అనేది క్రియేట్ కాదు ఇక్కడ. ఓకే. సో మీరు చాలా సార్లు వినే ఉంటారు, ఏమీ లోన్స్ లేని వాళ్ళు ఫస్ట్ టైం లోన్కి వెళ్తే వాళ్ళకి లోన్ రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళకి జనరల్ అసెస్మెంట్తో ఒక లో క్రెడిట్ స్కోర్ జనరేట్ కాదు, ఇనీషియల్గా క్రెడిట్ కార్డు లేదంటే స్మాల్ టోకెన్ లోన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే. సో ఇది అందుకే మనకి జనరల్గా చెప్పేది ఏంటంటే
ఒక అట్లీస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోనో లేదంటే స్మాల్ లోన్ తీసుకొని ప్రాపర్గా పే చేయడం అనేది బెస్ట్ అంటారు. సో దట్ మన క్రెడిట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్. సో దట్ నెక్స్ట్ టైం మీరు మేజర్ లోన్స్కి వెళ్తే మీకు లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే హోమ్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 to 900 ఉంటుంది. సో అబోవ్ 750 అనేది ఎక్సలెంట్ స్కోర్ అంటారు. సో అలాగే ఫెయిర్, గుడ్, వెరీ గుడ్ ఉంటాయి మనకి. సో ఎప్పుడైతే మీరు ఎక్సలెంట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ రేటింగ్ లో ఉన్నారో మీకు లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకు ఈ అంటే క్రెడిట్ స్కోర్స్ తో మన లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీకు హోమ్ లోన్ బేస్ రేటు లెట్స్ సే 7% అంటే మీకు వచ్చేటప్పటికి అది 7.2%, 7.3% అవుతుంది. ఎందుకు అంటే ఈ క్రెడిట్ స్కోర్ వల్లే అరౌండ్ 0.2% వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. సో కొన్నిసార్లు అసలు లెస్ దెన్ 450 కానీ లెస్ దెన్ 600 ఉన్న వాళ్ళకి లోన్ శాంక్షన్ కూడా కాదు. ఓకే. సో మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఇంతలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకటి పాజిటివ్ సైడ్ ఉంటుంది, అలాగే నెగిటివ్ సైడ్లో చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ మధ్య మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్లో ఈవెన్ లార్జ్ ఎంఎన్సీస్ కానీ లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక పర్సన్ రిక్రూట్ చేసుకోవాలనుకున్నా క్రెడిట్ స్కోర్స్, క్రెడిట్ స్టేట్మెంట్ చెక్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇతను ఏమైనా ప్రీవియస్ గా లోన్ డిఫ్రాడ్ చేశాడా అనేసి. ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ మనకి ఆ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ నుంచి అర్థమవుతుంది. ఓకే. సో మనిషికి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు కొన్ని యాప్స్ వస్తున్నాయి కదా, క్రెడిట్ కోడ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాప్స్ చూసే, ఇవి ఎలా ఉపయోగపడతాయి? సో మనం ఈ క్రెడిట్ స్కోర్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఇంప్రూవ్ అంటే వాళ్ళు చేసేది ఏముండదు, వాళ్ళు మనకి టయానికి మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అని చూపిస్తారు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే, సో దీంట్లో మీకు ఏదైనా లోన్ మీరు కట్టుతున్నారు, ఈఎంఐ మిస్ అయిందని వచ్చింది, బట్ మీరు కట్టారు. సో ఇలా రాంగ్ రిపోర్ట్ అయినవి ఉంటాయి కదా, ఈ రాంగ్ రిపోర్ట్ అని మీరు ఈజీగా కరెక్ట్ చేసుకోవడం విత్ ఇన్ ద టైం కరెక్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓకే. సో దీనివల్ల మీరు ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటారు. అలాగే మీరు క్రెడిట్ యూటిలైజేషన్, మీ క్రెడిట్ కార్డ్స్కి వచ్చేసి ఒక 10 lakhs లిమిట్ ఉంది, మీరు 10 lakhs వాడేసి 10,50,000 ఓవర్ డ్రాఫ్ట్ కూడా వాడేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మీ క్రెడిట్ మొత్తం వాడేస్తున్నారు. అలాంటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్స్ అన్ని నోటిఫికేషన్స్ ఆర్ వార్నింగ్స్ ఈ యాప్స్ మనకి ఇస్తాయి. సో దీనివల్ల మనం బెటర్ గా మేనేజ్ చేయొచ్చు మన ఫైనాన్సెస్ ని. ఒకవేళ క్రెడిట్ స్కోర్ వీక్ గా ఉంటే పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉంటాయా? సో క్రెడిట్ స్కోర్ వీక్ గా ఉన్న వాళ్ళకైతే షార్ట్ టర్మ్ చిన్న లోన్స్ ఏవైతే గోల్డ్ లోన్స్ కానీ ఏవైనా లోన్స్ చిన్న టోకెన్ అమౌంట్ ఉన్న లోన్స్ తీసుకొని టైమ్లీ రీపే చేసుకుంటూ ఉంటే క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో దీంట్లో అలాగే లోన్ ఎంక్వైరీస్ మేజర్ గా చేయకూడదు. ఇప్పుడు లెట్స్ సే మీకు లోన్ కావాలి, హోమ్ లోన్ కావాలి, లేదంటే మేజర్ ఒక 10 lakhs 20 lakhs లోన్ కావాలి. సో మీరు అప్లై చేస్తుంటారు. కొంతమంది ఏమైతుందంటే ప్రీవియస్ గా ఇప్పుడు మీకు లోన్ కావాలంటే మల్టిపుల్ బ్యాంక్స్ కి అప్లై చేసేసేవాళ్ళు. మల్టిపుల్ బ్యాంక్స్ కి అప్లై చేసి సేమ్ విత్ ఇన్ ద టైం అప్లై చేస్తే క్రెడిట్ రిపోర్ట్ ఇంతకు ముందు 30 days ఉండేది. సో ఈ రీసెంట్ గా ఆర్బీఐ గైడ్ లైన్స్ వచ్చి చాలా వరకు ఇంప్రూవ్ చేశారు అనమాట. విత్ ఇన్ 50 days బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంతకు ముందు ఏమయ్యేదంటే విత్ ఇన్ 30 days కాబట్టి తెలిసేది కాదు ఇక్కడ లోన్ తీసుకున్నాడా లేదనేసి. సో 2 బ్యాంకుల దగ్గర నుంచి ఒకేసారి తీసుకోవడం, లేదు అంటే మల్టిపుల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రిజెక్ట్ అయితే మీకు 4 బ్యాంక్స్ లో రిజెక్ట్ అవుతుంది. ఇన్ని రిజెక్షన్స్ మేజర్ ఇంపాక్ట్ అవుతాయి అనమాట. రిజెక్ట్ అయినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. వీటిని హార్డ్ ఎంక్వైరీస్ అంటారు. సాఫ్ట్ ఎంక్వైరీ అంటే మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కానీ ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జస్ట్ మీ స్కోర్ చూస్తారు, లేదంటే మనం మంత్లీ చెక్ చేసుకుంటామో అవి సాఫ్ట్ ఎంక్వైరీస్. దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ కాదు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా. అలా కాకుండా హార్డ్ ఎంక్వైరీస్ అంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారు, దాంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు కంప్లీట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి మీ హిస్టరీ మొత్తం అసెస్ చేస్తారు. ఈ క్రెడిట్ అసెస్మెంట్ జరుగుతుంది హార్డ్ ఎంక్వైరీస్ లో. ఇలాంటివి ఎక్కువగా చేస్తే లెట్స్ సే విత్ ఇన్ 1 month ఫ్రీక్వెన్సీలో 2 times 3 times అంటే మనం అన్నిసార్లు అప్లై చేస్తున్నాం అన్నట్టు. సో దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లై చేస్తున్నారు, రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ అప్లై చేస్తున్నారు అన్న రిఫ్లెక్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు అరౌండ్ 30 to 40 points వరకు క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా ప్రతిదీ మనం చూసుకోవాలి ఇప్పుడున్న సిచువేషన్. మనం చేసుకునే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ మనం చేసుకునే క్రెడిట్స్ అంటే ఏదైనా అప్పు ఎక్కడైనా ఏ బ్యాంక్ లోంచి తీసుకున్నా సరే ఎవ్రీథింగ్ టైం కి పే చేస్తున్నామా, మనకి ఇవన్నీ కూడాను ఈ క్రైటీరియాలోకి వస్తాయి ఖచ్చితంగా. మీరు లెట్స్ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేదు ఈ మంత్, సో దానికి ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ అంటే ఒక 10 points 20 points మీకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని డీలేగా పే చేశారు, లేదు మినిమం అమౌంట్ ఉంది, మీరు లెట్స్ ఈ మంత్ పే చేయలేకపోతున్నారు, సో దాన్ని వదలొద్దు. మీరు అట్లీస్ట్ మినిమం అమౌంట్ అని పే చేస్తే మీకు క్రెడిట్ స్కోర్ లో ఇంపాక్ట్ అవ్వదు. సో ఇలా మనం బెటర్ గా మేనేజ్ చేసుకుంటే ఫైనాన్షియల్స్ ఆటోమేటిక్ గా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా హ్యూజ్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక 30-year హౌసింగ్ లోన్ తీసుకుంటే ఒక 0.2% అనే ఇంట్రెస్ట్ మీ 1 crore లోన్ మీద మీకు చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది.
ఓవర్ ద పీరియడ్ 30 పీరియడ్ చూసుకుంటే. అలాగే మీరు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు, పర్సనల్ లోన్ నెగోషియేట్ అయ్యేటప్పుడు కూడా మీకు అరౌండ్ 0.2-0.3% వరకు ఈ ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది. మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ శాంక్షన్ అవుతాయి, ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. సో అలాగే మీరు ఏదైనా న్యూ జాబ్కి వెళ్ళాలన్నా మీకు ఇబ్బంది ఉండదు. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట క్రెడిట్ స్కోర్ పాజిటివ్గా ఉండడం వల్ల. అదే నెగిటివ్గా ఉంటే సేమ్, ఇప్పుడు మీకు జాబ్ అప్లికేషన్లో ఎంక్వైరీస్ వచ్చే ఛాన్స్ ఉంది, తర్వాత మీరు లోన్ అప్లై చేస్తే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, అలాగే కొన్నిసార్లు లోన్ రిజెక్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్ కంపెనీస్ మనం తీసుకుంటే బ్యాంక్స్ కానీ, చాలా మంది లో స్కోర్ ఉన్న వాళ్ళకి బ్యాంక్స్ అసలు అవుట్ రైట్ రిజెక్ట్ చేసేస్తాయి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్బిఎఫ్సిస్కి వెళ్తారు సెకండ్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పునావాలా కానీ లేదంటే మా టాటా క్యాపిటల్ ఇలాంటి వాటికి వెళ్తారు. సో అక్కడ కంపారిటివ్లీ బ్యాంక్స్ ఇక్కడ హయ్యర్ రేటే ఉంటుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు 10%కి వచ్చే లోన్ 15% పే చేయాల్సి వస్తుంది. సో అది మీ ఫైనాన్షియల్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.